హలో ఫ్రెండ్స్, సరికొత్త మూవీతో మీ ముందుకి రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను. సో నా ఛానల్లో నేను చెప్తున్న ఈ రివ్యూ కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను చెప్పే మూవీ పేరు వచ్చేటప్పటికి నునక్కుహిలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ అయితే పలుకుతారు. ఇదైతే మలయాళం మూవీ అండి, తెలుగులో డబ్ చేయబడింది. సో G5లో అయితే రన్ అవుతుంది. దీంట్లో స్టారింగ్ వచ్చేటప్పటికి బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్ అండ్ సుజ్జు కురూప్, గ్రేసీ యాంటోనీ, సిద్ధక్యూ, మనోజ్, స్వాసిక్, ఆల్తాఫ్ వీళ్ళందరూ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే లీడ్ చేస్తూ సినిమానైతే ఒక మంచి ఈ ఫుల్ లెంత్ థ్రిల్ అండ్ కామెడీని అయితే మిక్స్ చేసి కన్ఫ్యూషన్ కామెడీని బాగా క్రియేట్ చేశారు. స్టోరీలోకి వెళ్తే కనుక స్కూటర్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు వస్తూ ఉంటారు. ఒక హోటల్లో ఆగి ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తారు. నా క్రమంలోనే అక్కడికి ఆల్రెడీ వచ్చిన వేరే వాళ్ళు అదేంటి వాళ్ళకి మటన్ కూర ఇచ్చావు మాకు ఇవ్వలేదు అని చెప్పి దెబ్బలాడుతూ ఉంటారు. ఈ క్రమంలో అక్కడ హోటల్ అయితే ధ్వంసం అయిపోతూ ఉంది. ఇంకో పక్క మనకి హీరో ఇంట్రడక్షన్ చూపిస్తూ ఉంటారు. అదే పూజీ కున్నల్ గ్రూప్ సంబంధించి వారసుడు ఎంట్రీ వస్తూ ఉంది. సో ఆ వారసుడు ఎవరో అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మన బాసిల్ జోసెఫ్ అలియాస్ ఎబీ జెచేరియా. తన తండ్రి చనిపోవడానికి ముందే తన కొడుక్కి ఎలాగైనా పెళ్లి చేయాలి అని తన చివరి కోరికగా ముందు నా కొడుక్కి నేను పెళ్లి చేయాలి, ఈ బాధ్యతలు అప్పచెప్పాలి అని కాస్త తొందరపడి మొత్తానికైతే పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత అనుకోకుండా తండ్రి చనిపోతాడు. ఇక తనకి సరైన బాధ్యత అంటే ఏది ఈబీకి తెలియదు. ఈ క్రమంలో పెళ్లి చేయడం వలన పెళ్ళి అనే ఆ కాన్సెప్ట్లో ఇరుక్కుపోయి ఉంటాడు హీరో. ఇలా తన బాధ్యతల్ని పక్కకు పెట్టి తన ఇష్టాల కోసం సుఖాల కోసం తన భార్యని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి అంటూ తన యొక్క ఒక ఫ్యాంటసీ లైఫ్లో బతుకుతూ ఉంటాడు ఈ బీజచర్య. ఇక చిన్న వయసులోనే ఆ విధంగా పెళ్లి చేసుకోవడం వల్ల బాధ్యతల కన్నా పెళ్ళాంతో సరదాగా గడపాలనే ఆలోచనలు ఎక్కువగా పెట్టుకొని ఇక ఎప్పుడు భార్యతో సరదాగా ఉండాలి, ఆమెతోటే టైం స్పెండ్ చేయాలి, ఆమెతోటే అలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, అది ఇది అంటూ ఊహాలోకంలో బతుకుతూనే ఉంటాడు. ఇక ఈ ప్రవర్తనని చూస్తూ ఎవరైనా పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది, కాస్త కుదుట పడతాడు అనుకుంటే వీడేంటి ఇలా తయారయ్యాడు, రోజు పెళ్ళాం పిచ్చోడ్లాగా పెళ్ళాం అంటూ పెళ్ళాం చుట్టే తిరుగుతూ ఉన్నాడే, ఇక్కడ రోజు రోజుకి పెళ్ళాం పిచ్చోడు అయిపోతున్నాడు అని తల్లి తిట్టుకుంటూ ఇక అతనికి ఫోన్ చేసిన మేనేజర్ మూర్తితో మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది. మూర్తి గారు, పెళ్లి చేస్తానన్నా బాధ్యత తెలిసి వస్తుందంటే మావాడేంటండి రోజు రోజుకి ఈ విధంగా ఎలా తయారయ్యాడు, నాకేం చేయాలో వీడి విషయంలో అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటుంది. అమ్మ మీరేం కంగారు పడకండి, మీ అబ్బాయి మొత్తానికి ఆఫీస్కి అయితే ఇప్పుడు వస్తున్నాడు కదా, త్వరలోనే ఆఫీస్ బాధ్యతల గురించి, ఆఫీస్ అంటే ఏంటి, ఎంప్లాయీస్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుంటాడు, మీరేం కంగారు పడకండి అని అంటారు. ఇక మొత్తానికి తల్లి పోరు అయితే పడలేక ఇంట్లో ఉండడానికి ఇబ్బందిగా ఉండి ఇక మొత్తానికైతే ఆఫీస్కి వస్తాడు ఈబీ. అలా వచ్చిన కొద్దిసేపటికి టేబుల్ మీద తనకి ఇష్టమైన పువ్వులు కనపడబెట్టేప్పటికి తన మూడ్ అప్సెట్ అయిందని తన కింద పనిచేసే అటెండర్తో విరుచుకుపడతాడు. సార్ సారీ సార్ క్షమించండి, నేను పువ్వులు మార్చేస్తాను అని గబగబా వెళ్ళి తనకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న పువ్వులు అయితే తీసుకొచ్చి ఆ టేబుల్ మీద అరేంజ్ చేస్తాడు. ఇక ఇంకో పక్క అనుకోకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేస్తూ మొత్తానికి ఆఫీస్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఎక్కడండి ఎవరన్నారు ఇక్కడ ఆఫీస్లో, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు, ఆయనతో మేము ఒకసారి మాట్లాడాలి అని చెప్పి అంటారు. సార్ ప్రజెంట్ అయితే మా చిన్న బాస్ గారే ఉన్నారు, ఇప్పుడు ఆయనే చూసుకుంటున్నారు ఆఫీస్ వ్యవహారాలు, ఆయన అంత బాధ్యత ఉన్న వ్యక్తి కాదండి, మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా అవసరం అనుకుంటే నన్ను సంప్రదించండి అని మేనేజర్ మూర్తి అయితే చెప్పడం జరుగుతుంది. సరే ముందైతే ఆయన కలుస్తాం, ఎక్కడున్నారో చెప్పండి, ఆయన చాంబర్కి తీసుకెళ్ళండి అని అంటాడు. ఇక అలా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నేరుగా సార్ మీ ఆఫీస్ మేము ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము, సో మీరు మాకు కోఆపరేట్ చేయాలి, ఇక్కడ ఉన్న ఏవి కూడా మీరు ముట్టుకోవద్దు, దయచేసి మీరు ఇలా పక్కకు వచ్చేయండి అని అంటాడు. అప్పుడు గబగబా అక్కడున్న ల్యాప్టాప్ని అయితే పక్కకు తీద్దామని అనుకునేటప్పటికి సారీ ఆ ల్యాప్టాప్ కూడా మీరు టచ్ చేయకండి, మేము మా లెక్కలు తేలే వరకు దయచేసి వేటిని మీరు ముట్టుకోకండి అని చెప్పి అంటారు. ఇక ఆ ప్రాసెస్లో వెరిఫై చేస్తూ ఉండగా కొన్ని ఫైల్స్ మీద అయితే
కొన్ని మాల్ ఫంక్షన్స్ అయితే జరుగున్నాయి. అక్కడ తన ఆఫీస్లో అయితే కొన్ని తప్పుడు లెక్కలు అయితే కనపడుతున్నాయి. దానికి సంబంధించి మేము కొన్ని ఫైల్స్ని, కొన్ని వస్తువులను అయితే సీజ్ చేయాలనుకుంటున్నాం అని ఆఫీసర్గా వచ్చిన తను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా వచ్చిన భామాకృష్ణన్ మొత్తానికి చెప్తాడు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏ వస్తువు వదలొద్దు సార్, మేము ఒకసారి ఎంక్వైరీ చేసుకొని వెరిఫై చేసుకున్నాక మళ్ళీ మీ వస్తువులు మీకే ఇచ్చేస్తాం, మీరు కంగారు పడకండి అని అంటారు. సార్ అదేం కాదు సార్, మీరు ఎంత ట్యాక్స్ పే చేయమంటే అంత ట్యాక్స్ నేను పే చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దయచేసి ఆ ల్యాప్టాప్ జోలికి మాత్రం వెళ్ళకండి అని అంటే, ఏంటి మీరు ఎంత జాగ్రత్త పడుతున్నారు అంటే ఈ ల్యాప్టాప్లో ఏదో సీక్రెట్ ఉందన్నమాట, నేనైతే ఇవ్వడానికి ఇష్టపడను, సో అదేంటనేది మేము చూసాక అప్పుడు ఇస్తామనంటే, సార్ అది మీరు చూసేటి కాదు సార్, అది నా పర్సనల్, నా పెళ్లి ఫోటోలు, పెళ్లి వీడియోలు, మా పర్సనల్ లైఫ్ వీడియోస్ ఉన్నాయి సార్, అంతే, అంతకు మించి వేరే ఏమీ లేదు, మీరు దయచేసి ఆ ల్యాప్టాప్ జోలికి మాత్రం వెళ్ళొద్దు అంటే, అంత పర్సనల్గా అని చెప్తున్నాం అంటే ఖచ్చితంగా ఏదో ఆఫీస్కి సంబంధించిన సీక్రెట్ ఈ ల్యాప్టాప్లో ఉండే ఉంటుంది, సో మీరేం వరి అవ్వకండి, మేము ఒక 2 డేస్లో మీ ల్యాప్టాప్ మళ్ళీ మీకు ఇచ్చేస్తాం అని చెప్పి అక్కడ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న భామాకృష్ణన్ అక్కడి నుంచి ల్యాప్టాప్స్ తీసుకొని ఆఫీస్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఇక ఇంతలో భార్య ఫోన్ చేస్తుంది, అయ్యో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటున్నారా, అసలే అక్కడ ల్యాప్టాప్లో మీకు ఎన్నిసార్లు చెప్పాను మన పర్సనల్ వీడియోస్ రికార్డ్ చేయకండి అని, నా మాట వినకుండా మీరు రికార్డ్ చేశారే అని చెప్పి అక్కడ ల్యాప్టాప్ని మాత్రం మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వద్దు అని చెప్తుంది. లేదు నేను చెప్పే లోపల అయినా అది నా పర్సనల్ అని చెప్పాను, వాళ్ళు చూడరు, చెక్ చేస్తారు, జస్ట్ అంతే, ఆఫీస్కి సంబంధించినవి ఉన్నాయా లేవా చూస్తారా, అవి లేకపోతే వాటి జోలికి వెళ్ళారంటే, మీ మగవాళ్ళ బుద్ధి తెలియదా, ఎవరు ఎలా ఉంటారో నాకు తెలుసు, ఇప్పటికే ఇదివరకే కూడా నా పెళ్లి విషయంలో కూడా అలాగే జరిగింది, ఎవడో నా ఫోటోని మార్ఫింగ్ చేసి ప్రింట్ చేసి మా ఇంటికే పోస్ట్ పంపించాడు, అది చూసిన వెంటనే మా నాన్న వెంటనే నాకు పెళ్లి చేయాలని నీకు ఇచ్చి పెళ్లి చేశాడు, ఈరోజు నా జీవితం ఇలాగ అయిపోయింది అని చెప్పి తిడుతూ ఉంటుంది భార్య. ఇక చేసేదేం లేక మొత్తానికైతే ఈ టెన్షన్ పడుతూనే, నువ్వేం కంగారు పడకుండా నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నానని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. ఇక ఇటు పక్క నుంచి భామాకృష్ణను ఆ ల్యాప్టాప్ రికవరీ చేసుకొని వెళ్తూ ఉండగా తన మేనల్లుడు తనకి ఫోన్ చేస్తాడు. మేనల్లుడు ఒక స్టోరీ టెల్లర్ అనమాట, తనకంటూ ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ దొరికితే తన రైటింగ్ స్కిల్స్ చూపించుకుందామనే ప్రాసెస్లో తన అనుభవాలను ఒక స్టోరీగా రాసి తను తిరుగుతూ ఉంటాడు. అటువంటి ప్రాసెస్లోనే తనకి సుందర్ నాథన్ అనే ఒక ఫేమస్ హీరోతోటి పరిచయం ఆఫర్ దొరుకుతుంది, తను గెస్ట్ హౌస్కి రమ్మని కథ డిస్కస్ చేయాలని చెప్తాడు. ఆ ప్రాసెస్లో తనకి వెహికల్ లేక తను వాళ్ళ మామయ్యకి ఫోన్ చేయడం, సరేరా నేను అదే దారిలో ఉన్నాను, వస్తాను, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను రిసీవ్ చేసుకుంటాను అని చెప్తాడు. సరే నేను పలానా అడ్రస్లో ఉన్నానని చెప్తాడు. ఆ అడ్రస్ని తీసుకుని అడ్రస్ ప్రకారంగా అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే కార్లో అయితే తనని రిసీవ్ చేసుకొని మొత్తానికి పికప్ చేసుకొని అక్కడ బ్యాక్ సీట్లో ఆల్రెడీ మన భామకృష్ణన్ ఒక ల్యాప్టాప్ పెడతాడు. ఆ ల్యాప్టాపే కాకుండా ఈ నవీన్ ఎవరైతే రైటర్గా ఉన్నాడో ఆయన కూడా తన స్టోరీస్ స్క్రిప్ట్స్తో పాటు ల్యాప్టాప్ని కూడా వెనక సీట్లో పెడతాడు. అలా వెళ్తూ ఉండగా ఒక రోడ్డు మలుపులో కార్ జర్కిచ్చినప్పుడు అది కనుక ఆ స్క్రిప్ట్ కాస్త పక్క ల్యాప్టాప్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. ఇలా మొత్తానికైతే కారు జర్నీ సాగుతుంది. అనుకున్నట్టుగానే సుందర్ నాథన్ ఇంటికి అయితే వీళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ సార్ మీరంటే నాకు నేను వీరాభిమానిని సార్, మా మేనల్లుడు మీకు స్టోరీ చెప్తానంటున్నాడు, మీరు ఎలాగైనా సరే స్టోరీ చెప్పండి సార్ అంటే, అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేను ఫేవర్ చేస్తాను సార్, అదే సార్ అని చెప్పి అక్కడ ఒక మంది పార్టీ అయితే ఏర్పాటు జరుగుతూ వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంకో పక్క ఒక కోర్టు సన్నివేశం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ కోర్టు సన్నివేశంలో ఒక భార్యాభర్తల ఇద్దరి మధ్య విడాకుల విషయమై ఒక సాక్షి అనేది అక్కడికి కోర్టులోకి రావడం జరుగుతుంది. భార్యాభర్తలుగా ఇక్కడ కోర్టులో జరుగుతున్న సందర్భంలో భార్య రంజిత్ అనేవాడు భర్త, రష్మిత అనేది అక్కడ భార్యాభర్తలుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యకి కామన్ ఫ్రెండ్గా ఉన్న ఒక డాక్టర్ అని డెంటిస్ట్ తను ఎంటర్ అవుతాడు. తన వల్ల తను చెప్పిన ఆ సాక్ష్యం వల్ల వాళ్ళకి అక్కడ విడాకులు అనేది రావడం జరుగుతుంది.
విడాకుల గురించి డిస్కషన్ అనేది వచ్చినప్పుడు తను సాక్ష్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. అతను ఎవరో కాదు, అతని పేరు డెంటిస్టుగా ఉంటున్నాడు, డాక్టర్ జయదేవన్ అనమాట. ఈయన తన ఫ్రెండ్ భార్యపై లేనిపోని నిందలు వేసి తను ఒక డ్రింకర్ అని, సార్ ఈ అమ్మాయి డ్రింకర్ సార్, నేను ప్రతిరోజు తాగి వచ్చి నా ఫ్రెండ్ని కొడుతూ ఉంటుంది, ప్రతిరోజు ఈ విధంగా హింసించడం వల్ల తను భరించలేక తనకి ఇంకా విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమె ఇప్పుడే కాదు, గతంలో కూడా మా ఇంటిలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కూడా మా ఇంటికి వచ్చి కూడా అదే విధంగా విపరీతంగా డ్రింక్ చేసి నానా రచ్చరచ్చ చేసింది. ఆ రచ్చ చేసే క్రమంలో తను ఒళ్ళు తెలియకుండా పడిపోతే తనకి పళ్ళు కదిలిపోయాయి. అప్పుడు నేను డెంటిస్ట్ని కాబట్టి నా క్లినిక్కే తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేశాను. సో మీరు ఎలాగైనా సరే నా ఫ్రెండ్కి న్యాయం చేయండి, నా ఫ్రెండ్కి విడాకులు వచ్చేలా చేయండి అని చెప్పి మొత్తానికి సాక్ష్యం అయితే చెప్పిస్తాడు. ఇక ఈ ప్రాసెస్లో ఇలా ఉండగా ఇంకో పక్క ఇక భార్యతోటి ఇంటికి మన బాలకృష్ణ ల్యాప్టాప్ పట్టుకుపోయాడు అనే విషయాన్ని అయితే తన భార్య భార్యకి చెప్తాడు. అప్పుడు రీమా జెచేరియా, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, ఎలాగైనా సరే కొద్దిసేపటికల్లా ఆ ల్యాప్టాప్ అనేది మన ఇంట్లో ఉండాలి, వాటిలో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేయమని నీకు ఎప్పుడో చెప్పాను, వెళ్ళలేదు, ఏమాత్రమైనా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెక్యూర్గా నాకు నా ల్యాప్టాప్ తీసుకురావాలి అని చెప్పి అక్కడ వాదిస్తూ ఉంటుంది. ఇక భార్య పెట్టే పోరుని భరించలేక ఈ విషయం తెలియని తల్లి, అయ్యో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుందని బాధపడుతున్నావా తల్లి, ఏమి కంగారు పడకు, నా పెళ్ళైన దగ్గర నుంచి ఇటువంటివన్నీ చూస్తూనే ఉన్నాను, నువ్వేమి ఇబ్బంది పడకు, ఇలాంటివి మన కుటుంబానికి అలవాటే అని ఏదో మంచి చెప్పాలని పాపం ప్రయత్నిస్తుంది. తనకున్న ఫ్రస్ట్రేషన్ మూడ్లో అసలు నీ కొడుకు ఏం చేశాడో తెలుసా, నీ కొడుకు ఒక కుక్క, అది ఇది అని చెప్పి తన నోటికి వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేసేటప్పటికి, ఏంటేంటి నీకు పెళ్ళై 3 నెలలు అయ్యిందో లేదో నేను అంత లోకు అయిపోయానా, నా నెత్తిన నాట్యం చేస్తున్నా అంటూ అత్తగారు వైలెంట్గా మారిపోతుంది. ఇక అక్కడి నుంచి ఆ గొడవని సర్దుమనిచ్చే ప్రయత్నంలో తల్లినైతే బయటికి తీసుకొచ్చేసి పక్కకు కూర్చోబెడతాడు. ఇక నీకు ఎలాగైనా కానీ నేను ఆ ల్యాప్టాప్ని తీసుకొస్తాను అని భార్యకు మాట ఇచ్చైతే బయటకు వస్తాడు. ఇక ఆ క్రమంలో తను బయటికి వస్తాడు. ఇక అసలు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే అక్కడ ఆఫీసర్ చెప్తాడు, సార్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయారు, ఇక్కడైతే లేరు, ల్యాప్టాప్ కూడా సార్ దగ్గరే ఉంది అని చెప్తారు. ఇక ఆయన అడ్రస్ తెలుసా అని అడిగితే సార్ మాకు తెలియదు అని చెప్తారు. ఇక తన పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తన ఆఫీసర్స్ని ఉపయోగించుకొని తన కింద పనిచేసే మేనేజర్ సహాయంతో మొత్తానికైతే అడ్రస్ని కనిపెడతాడు. అడ్రస్ కనిపెట్టిన ప్రాసెస్లో తను ఒక ఫ్లాట్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలాగైనా తనకు తెలియకుండా నన్ను లాక్ ఓపెన్ చేసి అక్కడున్న ల్యాప్టాప్ని తెచ్చేసుకోవాలని తను చాలా హడావిడి పడుతూ ఉంటాడు. ఆ హడావిడిలో తను చేసే ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ వల్ల చూసే వాళ్ళకి ఆ ఫ్లాట్లో సీసీ కెమెరాల్లో వచ్చి కనిపించే వాళ్ళకి తను దొంగవాడిలా కనపడతాడు. వీడెవడో దొంగతనం చేయడానికి వచ్చాడని దొంగ అని చెప్పి అందరు ఫ్లాట్లో ఒక హల్చల్ అయితే హడావిడికి జరుగుతూ ఉంటుంది. ఇక ఇంకో పక్క అదే టైంకి ఆల్రెడీ తన భర్త ఈ విధంగా నన్ను డ్రింకర్ అని చేసి తన ఫ్రెండ్ తోటి అబద్ధం చెప్పించి తన జీవితాన్ని ఇలాగా విడాకుల వరకు తీసుకొచ్చాడే అని చెప్పి బాధపడుతూ తన జీవితాన్ని ఇంకా చనిపోవాలి అని నిర్ణయించుకొని ఒక డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని మందు తాగేద్దామని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఇక ఈ అంశం జరగడానికి ముందే కోర్టులో ఏదైతే దొంగ సాక్ష్యం చెప్పిన డాక్టర్ జయదేవని ఉన్న క్లినిక్కి ఆ కేసులో నుంచి బయటకు వచ్చిన వెంటనే నన్ను తాగుబోతుంటావా అనే కోపంతో రష్మిత తన మందు బాటిల్ తీసుకొని కారుతో తిన్నగా వాళ్ళ క్లినిక్కి వెళ్ళి, ఏంటి నన్ను నువ్వు తాగుబోతుంటావా అని చెప్పండి, అవును చూస్తూనే కనపడుతుందిగా, నీ చేతిలో బాటిల్ ఉంది, నువ్వు తాగడానికి రెడీ అయిపోయావుగా అంటాడు జయదేవన్. ఏంటి నేను తాగానా, ఈ చేత్తో నీకు ఎన్ని సంవత్సరాలు నేను వండి పెట్టానురా, మా ఇంటికి వచ్చి ఎన్నిసార్లు తినేళ్ళవరా, నువ్వు నా మీద అబాండాలు వేస్తావా, ఎంత నిన్ను మా ఆయన చెప్పమంటే మాత్రం నువ్వు ఇలాంటి లేనిపోని మాటలు నా మీద కల్పించి చెప్తావా అని చెప్పి ఇక మందు బాటిల్ తీసుకొని గబగబా అతన్ని గుండెల మీద బలంగా తన్ని అతని గొంతులోకి అయితే ఈ బాటిల్ని ఊపిరాడకుండా తాగేయమని బలవంత పెడుతుంది. అంత
అంత రా మెటీరియల్ తాగేటప్పటికి తనకి మైకం వచ్చి అక్కడ ఒళ్ళు తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోతాడు. ఈ ప్రాసెస్లో తన తలకి దెబ్బ తగులుతుంది. అలా రక్తం చూసిన వెంటనే అమ్మో ఏంటి నేను గెంటిన బలానికి తను చనిపోయాడా అనే భయంతో తనకు సరాసరి ఫ్లాట్కి వచ్చేస్తుంది. ఆ ఫ్లాట్కి వచ్చే టైంలోనే ఇక్కడ దొంగవాడిగా హల్చల్ అవుతూ గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడే తన తలుపు ఓపెన్గా ఉండేటప్పటికి ఇలాగా మందు కలుపుకొని తాగుదాం అనుకునేటప్పటికి ఎదురంటే ఆవిడ రష్మికని పిలిచి, రష్మిక మన ఫ్లాట్లో ఎవరో దొంగడు పడ్డాడంట, ఇంతవరకు నేను దొంగని ఎవరిని ఇప్పుడు చూడలేదు, దయచేసి ఒకసారి రా మనం చూసొద్దామంటే, నా జీవితమే పోయింది ఇక్కడ, నేను చూసేది ఏంటి, మీరు వెళ్ళండి నేను రాను అంటది. లేదు రా అని చెప్పి బలవంతంగా లాక్కెళ్ళి ఈ క్రమంలో ఆమె తన ఫ్లాట్కి లాక్ వేయదు. అప్పుడే దొంగవాడిగా వచ్చిన తను మంచినీళ్ళ కోసమని వాళ్ళ ఫ్లాట్లోకి వస్తాడు. మంచినీళ్ళ గురించి అడిగేటప్పటికి అక్కడ ఎవరు కనిపించకపోతే ఆ టేబుల్ మీద ఉన్న డ్రింక్ని కప్పకపా తాగేస్తాడు. ఏంటి ఇంత స్ట్రాంగ్గా ఉంది, అమ్మో ఏమేంటి మందు తాగుతుందా అని చెప్పి అనుకుంటాడు. ఈ లోపల తను వచ్చిన అలికిడిని పిచ్చి కప్పకపా మంచం కింద దాక్కుంటాడు. అప్పుడే ఇక తన భర్తకు ఫోన్ చేస్తుంది. నేను చనిపోవాలని సిద్ధపడ్డాను, ఇలా చనిపోతున్నానంటే దానికి కారణం నువ్వే. నాకు ఒక ప్రో కంపెనీలో 1,50,000 జీతం ఇచ్చేవారు. ఇప్పుడు నీ వల్ల నేను ఆ ఉద్యోగం మానేసి 30,000కి ఇక్కడ పనిచేస్తున్నాను. అలాంటిది నా జీవితాన్ని నువ్వు ఇంత అన్యాయం చేస్తావా? నన్ను ఒక తాగుబోతుని చేసి విడాకుల కోసం లేనిపోని మాటలని చెప్తావా? నువ్వు ఇలాంటి దుర్మార్గుడు అనుకోలేదు. నీ గురించి అంతా రాసి నేను చనిపోతాను అని చెప్పి భర్తని బెదిరిస్తూ ఉంటుంది. లేదమ్మా లేదు, ఇదంతా నేను చేయలేదు, లాయర్ అలా చెప్పమన్నాడు, అందుకే అలా చేసి ఉంటాడు, నేను వస్తున్నాను కంగారు పడకు అని చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉన్న క్రమంలో లేదు ఆ మాటలన్నీ మంచం కింద ఉన్న ఈబే వింటాడు. విన్న వెంటనే గబగబా బయటకు వచ్చి తన నోరు నొక్కి, మేడం నేను దొంగోని కాదు, దయచేసి మీరు గట్టిగా అరవకండి, మీరు చావాలనుకుని తాగుతున్న ఆ డ్రింక్ నేను తాగేశాను అంటే, అదేంటి నేను ఇప్పుడేగా సింకులో పారబోసాను అంటది. లేదు ముందు నేను ఆ డ్రింక్ తాగేశాక మరలా మీరు తాగుతారేమో నా గ్లాసులో పోసి ఉంచాను. సో సారీ మేడం, ప్లీజ్ నన్ను ఎలాగైనా కాపాడండి, మీరు చనిపోతే ఓకే, కానీ మీ వల్ల నేను చనిపోవడం కరెక్ట్ కాదు, దయచేసి నన్ను కాపాడండి అంటే, ఏరా దొంగతనంగా నా ఇంట్లో దూరిందే కాకుండా ఇప్పుడు నేను దొంగని కాదు, అది కాదు ఇది కాదు అంటావట. లేదు మేడం కావాలంటే చూడండి, నేను ఒక కంపెనీ ఎండీని, కావాలంటే చూడండి నా ఐడి కార్డ్స్ చూడండి అని పర్స్ తీసిస్తాడు. సరే ఉండు అని చెప్పి ఎవరు చూడకుండా ఉండడం కోసం తన చిట్కానైతే యూట్యూబ్ ద్వారా చూసి ఒక పసుపు ఉప్పు కలిపిన ఒక నీళ్ళనైతే ఇస్తుంది. అది తాగుతాడు, కానీ వామిటింగ్ చేసుకుంటాడు. దానివల్ల షర్ట్ పాడైపోతుంది. ఇక తన భర్త టీషర్ట్ తీసి ఇస్తుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతావు, లేకపోతే ఇబ్బంది అవుతుంది, నీ ముఖం కనపడకుండా నువ్వు కవర్ చేసుకో, నేను జాగ్రత్తగా సెలార్కి తీసుకెళ్తాను అని చెప్పి కారున్న ఏరియాకి తీసుకెళ్ళి మొత్తానికైతే అక్కడ డిక్కీలో దాచిపెడుతుంది. ఈ లోపల ఇదంతా సీసీ కెమెరాలో చూసిన కొంతమంది వచ్చి ఏంటి రష్మిక ఇటు పక్క దొంగడు వచ్చాడు నువ్వు చూసావా అని చెప్పి అంటుంది. లేదే నేను చూడలేదే అని అంటారు. ఎటు పక్కకి వెళ్ళారో చూసావా అంటే అతను అటు పక్కకి వెళ్ళాడు అని చెప్తుంది. సో వాళ్ళందరినీ మభ్య పెట్టి మొత్తానికైతే కారులో నుంచి బయటికి వస్తుంది. ఇలా వస్తున్న క్రమంలో దారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు నా భర్తకి కొంచెం స్టమక్ అప్సెట్ అయింది, హాస్పిటల్కి వెళ్తున్నాం అని హాస్పిటల్ కూడా ఒక పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్నాం అని చెప్తుంది. అలాగా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. హాస్పిటల్కి వచ్చేటప్పటికి తననైతే కాపాడే ప్రయత్నం చేస్తాము, అక్కడ అడ్మిట్ చేసి అక్కడ నుంచి పారిపోదామని అనుకుంటుంది. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తను తప్పక అక్కడ ఉండాల్సి వస్తుంది. ఇక ఇలా ఒక పక్క జరుగుతుంది. ఇంకో పక్క ఫామ్ హౌస్లో స్టోరీ నరేషన్ జరుగుతూ ఉంది. తను చెప్తున్నాడు, ఓకే నా సినిమాకి ఇటువంటి స్టోరీ ఖచ్చితంగా అవసరం, నేను చేస్తాను, నీకు డైలాగులు నచ్చాయి, అన్ని రకాలుగా బాగుంది, అది ఇది అని సుందర్నాథన్, నవీన్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన రామకృష్ణన్ వీళ్ళందరూ కూడా ఒక డిస్కషన్లో ఉంటారు. ఆ ప్రాసెస్లో జరుగుతుండగానే తనకి సుందర్నాథన్కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసిన వెంటనే ఏంటి అవునా నిజమా చెప్పేదంతా నిజమేనా అంటూ ఉంటాడు. సార్ ఏమైంది సార్, ఏంటి సార్ అంటే, తన భార్య మీద ఎప్పటి నుంచో డౌట్గా ఉందని నేను ఒక డిటెక్టివ్కి పంపాను, తను ఏం చేస్తుందా అని చెప్పాడు.
నాకు ఎప్పటి నుంచో డౌట్గానే ఉంది నా భార్య ఏ విధంగా ప్రవర్తిస్తుందని అని. తను ఒక డెంటల్ క్లినిక్లో ఒక అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని చెప్పి అంటాడు. ఏంటి అలాంటి వాళ్ళకి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని బుద్ధి చెప్పాలి సార్, పదండి పదండి అని చెప్పి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసే క్రమం జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్కేమో ల్యాప్టాప్ కోసం ఈబీ కుస్తీ పడుతూనే ఉంటాడు. ఆ ల్యాప్టాప్ని ఎలా సంపాదించాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని ఎలా పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇలాగా ఒక పక్క ప్లాట్లో దొంగోడు దూరాడనే విషయం సీసీ కెమెరాలో కనపడ్డాడు, దొంగోడు అక్కడ కనపడలేదని, దొరకకపోతే ఎవరింట్లో దొంగతనం చేస్తాడని భయంతో ఫ్లాట్ వాళ్ళు ఒకసారి పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు. ఆ సీసీ కెమెరాలో ఉన్న దాన్ని చూసుకొని ఇక ఇంకో పక్క ఒక సూసైడ్ కేసుగా తను సూసైడ్ చేసుకోవాలనుకున్నాడని హాస్పిటల్లో ఉన్న ఈబేకి, ఇంకో పక్క తన భార్యని ఎంక్వైరీ చేయడానికి, తన భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి సుందర్ రాజన్, ఇలా 3 పక్కల నుంచి 3 స్టోరీలు చాలా క్లమ్జీ తోటి కన్ఫ్యూజన్ కామెడీని అయితే మంచిగా క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. సో వాట్ నెక్స్ట్ అనేది క్యూరియాసిటీ ఉంటుంది అండ్ ఫన్నీగా ఉంటుంది, కామెడీ కూడా జనరేట్ చేస్తుంది. సినిమా అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలతో పోలిస్తే మన తెలుగు సినిమాలతో కనుక పోలిస్తే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా G5లో ఉంది ఈ సినిమా, తప్పకుండా చూడండి. సినిమా చూసినంతసేపు ఎంత థ్రిల్గాను అట్ ద సేమ్ టైం అంతే కామెడీ ఫన్ వేని కూడా మీరు సినిమా చూస్తున్నప్పుడైతే మంచి ఇంట్రెస్టింగ్ అనుభవాన్ని అయితే మీరు అనుభవిస్తారు. సో నా ఛానల్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఈ సినిమాని అయితే మిస్ అవ్వకండి. అలాగే నా ఛానల్లో నేను చెప్తున్న ఈ రివ్యూని అయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు ఫ్రెండ్స్.